హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రికెట్ ఇన్ఫో. ఇవాళ వచ్చేసరి సాటర్డే డబుల్ హెడర్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరి ఢిల్లీ వర్సెస్ ముంబై. అండ్ టాస్ వచ్చేసరికి ఢిల్లీ గెలిచింది. టాస్ ఢిల్లీ గెలిచి ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది. ఢిల్లీ టీంలో చేంజెస్ అయితే పెద్దగా ఏమీ లేవు. అండ్ ముంబై టీం వచ్చేసరికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్గా లేడనో ఏదో సమ్ ఇష్యూస్ వల్ల హార్దిక్ పాండ్యా అవైలబుల్గా లేడు. సో కెప్టెన్ వచ్చేసరి సూర్యకుమార్ యాదవ్. అండ్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కనుక ఫారినర్ స్లాట్ కింద ట్రెంట్ బోల్ట్ని తీసి పక్కన పెట్టి తన ప్లేస్లో కార్బిన్ బాష్ని తీసుకున్నారు. సో అది ప్రాపర్ డెసిషన్ అయితే కాదు అని చెప్పి మ్యాచ్ అయిపోయినా తెలిసింది. అండ్ ఫైనల్లీ మ్యాచ్లోకి వెళ్తే కనుక స్టార్టింగ్ వచ్చేసరికి రయాన్ రికల్టన్ అండ్ రోహిత్ శర్మ ఓపెన్ చేశారు. రయాన్ రికల్టన్ అంత పెద్దగా ఆడలేదు. అండ్ రోహిత్ శర్మ పర్లేదు ఆడాడు, 34 runs అలా కొట్టాడు. అండ్ ఢిల్లీ సైడ్కి వస్తే కనుక ముఖేష్ కుమార్ 2 wickets తీసుకున్నాడు. అక్షర్ పటేల్ చాలా మంచి బౌలింగ్ వేసాడు. అండ్ అలాగే విప్రజ్ నిగమ్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, అండ్ లుంగిసాని ఇంగిడి ఉన్నాడు. సో అంతా కూడా ఢిల్లీ సైడ్ ఒక పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ అని చెప్పాలి. అండ్ ముంబై సైడ్కి వచ్చేసరికి తిలక్ వర్మ అవుట్ అయిపోయాడు. స్టార్టింగ్ ఓపెనింగ్ తర్వాత తిలక్ వర్మ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చే పార్ట్నర్షిప్ బిల్డ్ చేసింది కనుక సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ తర్వాత నమందిర్ అండ్ ఫైనల్లీ కార్బిన్ బాష్ వీళ్ళు వచ్చేసరికి ఫినిషింగ్ ఇచ్చారు శాంట్నర్ వచ్చేసరికి. సో ఫైనల్లీ ఢిల్లీ వచ్చేసరికి ముంబై వచ్చేసరికి 162 runs అలా బోర్డు మీద పెట్టింది. సో ఈ పిచ్కి స్కోర్ అనేది పెద్దగా అయితే ఏమీ కాదు. అండ్ ఫైనల్లీ ఢిల్లీ అయితే స్టార్ట్ చేసింది 163 టార్గెట్ తోటి. అండ్ ఢిల్లీ వచ్చేసరికి స్టార్టింగ్ చాలా కష్టంగా పట్టి ఆడింది. అండ్ ఆ తర్వాత వచ్చిన ఒక యంగ్స్టర్ గురించి అయితే చెప్పాలి. ఎస్పెషల్లీ తను వచ్చేసరికి సమీర్ రిజ్వీ. సో సమీర్ రిజ్వీ వచ్చేసరికి చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. తనతో పాటు ఉన్న పతుమ్ నిశంక మాత్రం చాలా మంచి స్ట్రైక్ రేట్ తోటి చాలా సూపర్గా ఆడాడని చెప్పాలి. సో తను స్ట్రైక్ రేట్ ఆడుతున్నా కానీ ఇనీషియల్గా పాతుమ్ నిశంక ఆడేటప్పుడు సమీర్ రిజ్వీ అడ్డం పెట్టుకుని ఆడాడు. సో మెల్లగా తను ఒక మంచి స్ట్రైక్ రేట్ తోటి ముందుకెళ్ళాడు. సో 90 runs తోటి ఫైనల్గా ఎండ్ చేశాడు అనమాట. ఒక మంచి యంగ్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. సో సమీర్ రిజ్వీకి 90 ముందు వచ్చేసరికి నితీష్ రాణా డక్అవుట్ అయిపోయాడు. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్ ఒక 21 runs అయితే కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఫైనల్లీ ఢిల్లీ వచ్చే సెకండ్ మ్యాచ్ కూడా గెలిచింది. సో వీళ్ళిద్దరికీ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆల్రెడీ గెలిచి ఉన్నారు. సో 2 points అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్కి వెళ్ళటంతో ఢిల్లీ వచ్చేసరికి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1కి అండ్ అలాగే ముంబై వచ్చేసరికి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 6కి చేరాయి. సో ఇదనమాట. సో ఒక మంచి యంగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాము సమీర్ రిజ్వీ నుంచి. అలాగే సమీర్ రిజ్వీ ఎలా డామినేట్ చేశాడు, ఢిల్లీ గెలవటానికి ఎలా ఒక పెద్ద పోర్షన్ అయితే తీసుకున్నాడు అనేది మనం చూసాం మెయిన్గా. బికాస్ ముంబై బౌలర్స్ కూడా తక్కువేం కాదు. అటు బుమ్రా ఉన్నాడు, దీపక్ చాహర్ ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, కార్బిన్ బాష్ ఉన్నాడు, అండ్ అలాగే శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. బట్ శాంట్నర్ బాగా వేసాడు, అటు బుమ్రా బాగా వేసాడు, అండ్ కార్బిన్ బాష్కి ఒక వికెట్ అయితే పడింది. సో దీపక్ చాహర్ కూడా మంచిగా ఓపెన్ చేశాడు. సో ఇంతవరకే ఉన్నాయి తప్ప ఇంకా అంతకంటే ఎకనామికల్గా వాళ్ళు బెటర్గా వేయాల్సిందే అని అనిపించింది. బికాస్ ట్రెంట్ బోల్ట్ ఉంటే కనుక ఒక పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే దొరికేది. సో ఇదండి. సో ట్రెంట్ బోల్ట్ ఒకడు, హార్దిక్ పాండ్యా ఒకళ్ళు లేకపోవడం వల్ల ముంబై ఫైనల్గా సెకండ్ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ పాయింట్స్ టేబుల్ వచ్చేసి నెంబర్ 6కి చేరింది ముంబై. అండ్ ఇది ఒక మంచి మ్యాచ్ అని చెప్పాలి. బికాస్ అటు సమీర్ రిజ్వీ చాలా బాగా ఆడాడు. అండ్ బౌలింగ్ వచ్చేసరికి ఢిల్లీ బౌలింగ్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ ఢిల్లీ ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ టీమ్గా కనిపించింది. సో పాయింట్స్ టేబుల్ నెంబర్ 1కి వెళ్ళింది ఢిల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో గత వీడియోస్ అన్నిటికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.